మహబూబ్ నగర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఎస్సీ వర్గీకరణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణతో తెలంగాణలో మాల సామాజిక వర్గం తన ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీనే ఈ విధానానికి శ్రీకారం చుట్టిందని, ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల ఐక్యతను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టం వచ్చే వరకు దేశవ్యాప్తంగా శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. మాల సామాజిక వర్గం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీరం సతీష్ కుమార్, తలారి రాజన్న, ఎడ్ల కృష్ణయ్య, కనుగడ్డ యాదయ్య, కాసయ్య, బైరంపల్లి నారాయణ, విజయ్ కుమార్, నరహరి, నాని, చిన్న తదితరులు పాల్గొన్నారు. మాల మహానాడు అంటే వేరే రాష్ట్రాలకు పోయినప్పటికీ తెలియదు కాబట్టి దాని పేరు కూడా ప్యారలల్ గా వి హావ్ రీక్రిస్టెడ్ ఇట్ యాస్ రోర్ అగైన్స్ట్ క్యాటగరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీ కుట్రపూరిత ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక గర్జన. అట్ ది సేమ్ టైం ఈ సబ్జెక్ట్ ఏంటి అనేది డీటెయిల్గా ప్రెస్ నోట్ కూడా రాయడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ కూడా వన్స్ అగైన్ స్వాగతం. నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను మహబూబ్ నగర్కి. ప్రతిసారి వచ్చినప్పుడు కూడా వాట్ ఎవర్ వీ కెన్ డూ ఫ్రమ్ అవర్ సైడ్, ఫ్రమ్ మై ఆర్గనైజేషన్ వీ కెన్ డూ హోల్ హార్టెడ్లీ. అట్ ది సేమ్ టైం వెనకాల బేస్ హోల్ హార్టెడ్లీ ద సేమ్ కోఆపరేషన్ ఈస్ బీయింగ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యువర్ సైడ్, ద మీడియా ఫ్రెండ్స్ ఆఫ్ మహబూబ్ నగర్. మీరు కూడా హోల్ హార్టెడ్గా ఏదో రత్నాకర్ గారు వచ్చారు పోయారు అనుకోకుండా, ఇట్స్ నాట్ ఆర్డినరీ ఇష్యూ. దేశవ్యాప్తం ఉద్యమం ఇది. గత 2 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాను డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, రకరకాల రాష్ట్రాలు కూడా తిరిగాం. దేశమంతా సంబంధించిన